గుడ్ ఈవినింగ్ మై డియర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నేను 3 days బ్యాక్ నవరా రైస్ గురించి పెట్టాను. దీన్ని ఎన్జీవరా రైస్ అంటారు. శాస్త్రీయ నామం వచ్చేసి వరైజా సెటైవా ఎల్. ఈ యొక్క వరి వంగడం గురించి అనమాట. యాక్చువల్గా మన ఏరియాస్లో వరి వంగడాలు చాలా ఉన్నాయి, రకరకాలు అనమాట. మనం ఎక్కువగా సాంబా మైసూరు, ఆర్జాల, బాసుమతి, ఈ టైప్ ఆఫ్ వరి వంగడాలు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. అకార్డింగ్ టు డాక్టర్స్ కానీ లేదంటే మెడికల్ ఎక్స్పర్ట్స్ వైట్ రైస్ ఒకటి, వైట్ సాల్ట్ ఒకటి, వైట్ షుగర్ ఒకటి, ఈ 3 కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని చెప్పడం జరుగుతుంది. సో దానికోసమని మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆల్టర్నేటివ్గా సెరల్స్ మీద కానీ సిరిధాన్యాలు, లేదంటే చపాతీలు, అండ్ ఆల్టర్నేటివ్గా రీసెంట్గా రకరకాల డైటింగ్ ప్లాన్స్ అన్నీ కూడా వచ్చాయి. కానీ చాలామంది పెద్దవాళ్ళకి ఈ చపాతీలు ఇవన్నీ కూడా డైజెషన్ అనేది కరెక్ట్గా ఉండట్లే. అది హార్డ్ అవుతుంది, ఎసిడిటీ ఫామ్ అవుతుంది. సో దాంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి సొల్యూషనే లేదా అనుకున్నాను. కానీ దీనికి సొల్యూషను నాకు మా బావగాడు రాజాగాడి ద్వారా తెలిసింది. యాక్చువల్గా తను యూఎస్ నుండి వచ్చాడు, అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఆర్గానిక్ ఫార్మర్స్ గ్రూప్లో ఉన్నాడనమాట. వాడు బావా ఇది అని చెప్పి మొన్న కొన్ని రోజుల కిందట ఆ రైస్ తిన్నాను. నేను తర్వాత నుంచి తింటున్నాను కూడా. ఎక్సలెంట్. సో దాని తర్వాత నుంచి దీని మీద నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, కొందరితో ప్రత్యక్షంగా కలవడం, మాట్లాడడం, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ చూడడం, కొంతమంది ఫోన్ కాల్స్లో మాట్లాడడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఆల్రెడీ కొన్నాళ్ళ నుంచి తింటున్న వాళ్ళ యొక్క రివ్యూస్ తీసుకుని ఈ వీడియో మీకు చేస్తున్నాను. అండ్ ఓకే, నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి రైస్ వంగడం వచ్చేసి ఎన్జీవరా రైస్, నవరా రైస్ అంటారు. ఇది కేరళ 18వ శతాబ్దం నుండి రైస్ అనేది అక్కడ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన ప్రపంచ దేశాల్లో కల్లా అత్యున్నతమైనటువంటి ఆయుర్వేదిక్ ప్రమాణాలు కలిగినటువంటి ట్రీట్మెంట్ ఎక్కడ ఉందరా అంటే కేరళ పాలక్కడ్ ప్రాంతంలో చాలా చక్కటి వనమూలికలతో కూడినటువంటి ఆయుర్వేదిక చికిత్స అక్కడ చేస్తూ ఉంటారు. ఒక ప్రాంతంలో పండినటువంటి ఆ క్వాలిటీ గ్రెయిన్ ఇంకో చోటకి కష్టం, ఎందుకంటే అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్, అట్మాస్ఫియర్ దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సిమ్లాలో పండినట్టు యాపిల్ మనం ఇక్కడ పండించలేం కదా. రీసెంట్గా అరకు ప్రాంతంలో పండిస్తున్నారు, బట్ ఆ ఫ్రూట్ పల్ప్ అనేది కష్టం అవుతుంది అనమాట. సో మన దగ్గర ఉన్నటువంటి కొబ్బరి ఇంకో చోట రాదు కదా, ఆ విధంగా. సో ఇప్పుడు కడపలో బనానా బాగుంటుంది, ఏలేశ్వరం దగ్గర బనానా బాగుంటుంది. సో ఆ సాయిల్ ఇవన్నీ కూడా బేస్ చేసుకుని ఈ విధంగా మనం అక్కడ ఉన్నటువంటి సాయిల్ బేస్ ఆధారంగా మనకి పంట ఈల్డింగ్ అనేది వస్తుంది. ఈ కేరళ ప్రాంతంలో, పాలక్కడ్ ప్రాంతంలో ఇది బాగా మంచి ఫ్రూట్ఫుల్ నవారా రైస్ వస్తుంది. యాక్చువల్గా ఏంటి దీని బెనిఫిట్స్, ఫస్ట్ నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని దీని గురించి చెప్పిందో దాన్ని ట్యాగ్ చేస్తూ చెప్తాను. యాక్చువల్గా దీనికి జిఐ ట్యాగ్ కూడా తీసుకున్నారు, జియోగ్రాఫికల్ ఇండెక్స్ అనమాట. ఇది ఏంటంటే ఆయుష్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ డిపార్ట్మెంట్ ఏమని చెప్పిందంటే, ఇది ముఖ్యంగా ఎక్కువగా పెరాలసిస్ వాళ్ళకి పనిచేస్తుంది అనేసి. అండ్ న్యూరోమస్కులర్ డిసీజెస్, ఈ బ్రెయిన్లో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, కీళ్ళవాతం, పక్షవాతం, చెయ్యి లాగేయడం, కాళ్ళు లాగేయడం, వీళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా దిస్ ఈజ్ సర్టిఫైడ్ దట్ ఇమ్యూనిటీ రైస్, అందుకే దీన్ని ఆయుర్వేదిక్ రైస్ అని కూడా అంటారట. సో ఇమ్యూనిటీ రైస్, ఈ రైస్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో మనం ఏ వ్యాధినైనా సరే సహజసిద్ధంగా శరీరం ఎదుర్కొనే విధంగా, మన ఫ్రూట్స్ కరోనా టైంలో ఏ విధంగా తిన్నామో, రైస్ విషయంలో కూడా ఈ రైస్ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అండ్ ఇంకా అదర్ బెనిఫిట్స్, ఒక రీసెర్చ్ ఏమని చెప్తున్నారంటే, యూరినరీ మన మూత్ర సంబంధిత ప్రాబ్లమ్స్ అన్నట్లకి ఇది మంచి ఉపయోగపడుతుందనేసి. మజిల్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, కండరాలకు సంబంధించి ఇబ్బందులు ఏమన్నా. అండ్ దీంట్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఎవరైతే పుట్టిన పిల్లలు 6 months తర్వాత సెరల్స్ పెడుతూ ఉంటాం, ఈ రైస్ని పౌడర్ కింద చేసి ఆ పేస్ట్ కింద పెట్టినట్టయితే చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయని ఒక రీసెర్చ్ చేశారు. దీనికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఈజీ డైజెషన్, చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. నేను ప్రాక్టికల్గా దీనికి ఎగ్జాంపుల్.
గత 4 డేస్ నుంచి మేము ఈ రైస్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా అబ్బాయి చాలా బాగుంది, చాలా తేలికగా అనిపిస్తుందని బై ఎక్స్పీరియన్స్ కూడా చెప్పడం జరిగింది. ఈజీ డైజెషన్ గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు అకీర్ ఎస్విసి రావు గారు బిఎంసి కాంప్లిమెంట్ ద్వారా ఈయన అందించారు. దీని 2010లో దీని మీద రీసెర్చ్ చేశారు. ఈయన చెప్పినటువంటి ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ జెనెటికల్ వాల్యూస్లో, ఈ నవారా రైస్ జెనెటికల్ వాల్యూస్లో న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయనేసి. అండ్ నేను దీన్ని లోతుగా స్టడీ చేసినప్పుడు దీంట్లో ఉన్నటువంటి విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అది రైస్లో ఈజీగా కరుగుతాయి అన్నమాట. అందుకని చాలా బాడీకి చాలా ఈజీగా దానికి ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా అందడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి విటమిన్ ఏడిఈకే ఈ విటమిన్స్ అన్నీ కూడా మనకి క్రొవ్వుల్లోనే కరుగుతాయి. అందుకనే మనకి డి విటమిన్ వారానికి ఒకటి వేసుకోమని చెప్తారు యాక్చువల్గా. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొక రీసెర్చ్ మోహన్ లాల్ గారు ప్లాంట్ ఫుడ్స్ మీద రీసెర్చ్ చేశారు 2011లో. ఆయన ఏమని చెప్పారంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది ఎక్కువగా మోకాళ్ళు నొప్పులు, ఈ కేరళకి ఆయుర్వేదం ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన వాళ్ళకి ఈ రేసే పెడతారు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఈ మధ్య అందరికీ ఎక్కువగా వస్తున్నాయి. జాయింట్ పెయిన్స్, మెడ నొప్పులు, వెన్నుముక్క బలంగా లేకపోవడం, వెన్నుముక్క సపోర్ట్ కోసం ఈయన కూడా పెరాలసిస్కి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుందని చెప్పారు. అండ్ ద ఎక్సలెంట్ థింగ్ ఈజ్ రిజర్వేషన్ థెరపీ అంటే రీస్టోర్, దట్ మీన్స్ రీస్టోర్ అనమాట. ఇప్పుడు మనకి మోకాళ్ళు నొప్పులు వస్తే మోకాళ్ళు చెప్పలు వేస్తున్నారు స్టీల్వి, అవి కాకుండా రిజర్వేషన్ థెరపీ అని ఒకటి వచ్చింది. సహజ సిద్ధంగా ఆ మోకాలు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే స్ట్రెస్ పడకుండా ఉండే టిష్యూస్ని ఆటోమేటిక్గా మూల కణాల చికిత్స ద్వారా పెంపొందించే విధానం అన్నమాట. ఇది ఒక రకమైనటువంటి ఇంజెక్షన్ అందులో చూపించి న్యాచురల్గా దాని గ్రోత్ పెంచే విధంగా అదొకటి చేస్తున్నారు. ఇదేంటంటే ఆ విధమైనటువంటి శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లో కూడా రీస్టోర్, సెల్ దెబ్బతిన్నా ఈ ఎముకల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క టిష్యూస్ని డెవలప్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుందని ఈయన రీసెర్చ్లో తేలింది. ఈయన పేరు మోహన్ లాల్ గారు. అండ్ దీంట్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం అందరూ కూడా ఎనిమిగ్గా ఉంటున్నారు. ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ రక్తహీనత కలిగి ఉంటారు. ఐరన్ మనకి హెచ్బి పెరగడానికి ఈ రైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనేసి. అండ్ మోస్ట్లీ ఎక్కువగా ఈ షుగర్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి అలా దీని ఉన్న 2 లక్షణాలు ఏంటంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మన రైస్లో ఫైబర్ తక్కువ, అందుకే గోధుమ దగ్గరికి వెళ్తాం కానీ ఆ ఫుడ్ మనకు అలవాట్లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అండ్ నేను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం నేను సెర్చ్ చేస్తున్నప్పుడు మన యంగ్ ఫార్మర్ బాగా పరిశోధన పండిస్తున్నటువంటి అనేక రంగాల వంగడాలు పండిస్తున్నటువంటి ఎర్రి బాపారావు, ఈయన్ని మీరు యూట్యూబ్ ఛానల్లో ఏగల్ మీడియాలో వస్తారు. ఆయన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా నేను చూశాను. అరటితోట గ్రామం అయింది. ప్రకృతి వ్యవసాయంలో ఈయన ఇంచుమించు మన వయసు ఉంటుంది, చాలా వాటి మీద ఎక్కువగా ఈయన అవగాహన కల్పిస్తున్నారు. ఆయన కూడా చెప్పాడనమాట ఈ నవరా రైస్ని ఇలా పండించారంట, కాబట్టి ఈల్డింగ్ తక్కువ వచ్చిందనమాట. తక్కువ ఉత్పత్తి రావడంతో ఈయన ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి అందివ్వలేకపోయారు స్టాక్. ఈ సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ వేసాము. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. షుగర్ మీద ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు. ఎందుకు షుగర్ మీద ఇది బాగా పనిచేస్తుందంటే లో గ్లైసమిక్ వాల్యూ. ఇప్పుడు మన రైస్లో గ్లైసమిక్ వాల్యూ ఎక్కువ. ఇది గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. మీడియం రేంజ్ కన్నా తక్కువ ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్. షుగర్ ఉన్న వాళ్ళైనా తిన్నారా, షుగర్ లేని వాళ్ళు తింటే ఇంకా మంచిది. ఓకే, సో ఇవన్నీ నేను చూసిన తర్వాత నేనేమో కొన్ని నోట్స్ తయారు చేశాను. అంటే ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్పారు కదా, నేను పర్సనల్ రివ్యూస్ కూడా కొన్ని తీసుకున్నాను. నాకే కాల్ చేసి చెప్పారనమాట. దానికి నాకు మిత్రులు, మాకు స్కూల్స్లో టీఎల్ఎం టీచర్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించి ఆయన తయారు చేస్తూ ఉంటారు. మంచిగా సర్వీస్ చేసే వ్యక్తి మోహన్ గారు. ఆయన ఎవరో కాదు, మనకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి యొక్క కజిన్. ఆయన నాకు కాల్ చేశారు ప్రత్యేకంగా. నేను 3 years నుంచి వాడుతున్నాను, ఈ రైస్ చాలా బాగుంది, నాకు ఈ రైస్ కావాలి, ఈ మధ్య దొరకట్లేదు కాకినాడ రాజమండ్రిలో అనేసి ఆయన అన్నారు. సో తప్పకుండా ఆయన చెప్పారు దీని గురించి, చాలా హ్యాపీ అనిపించింది. ఆయన దగ్గర నుంచి రివ్యూ తీసుకోవడం జరిగింది. రీసెంట్గా 2-3 days ఈ టైంలో నేను ఎవరికైతే ఇస్తున్నానో వాళ్ళందరూ కూడా మంచిగా రెస్పాన్సెస్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ నేను తిన్నప్పుడు రైస్ టేస్ట్ చాలా బాగుంది,
కర్రీలో కానీ నాన్ వెజ్ వెజ్ రసం పొడి అన్నం కూడా తినచ్చు. ఇది అంత టేస్టీగా ఉంది. అండ్ పెరుగన్నంలో కూడా ఎక్సలెంట్. తిన్న తర్వాత హెవీ అని ఫీల్ అనిపించట్లేదు, అది చాలా బాగుంది ఆ విషయంలో. దీనికి సంబంధించి నేను అన్నీ క్రోడీకరించి వేట్లకి పనిచేస్తుంది అన్నదాన్ని నేను లిస్ట్ తయారు చేసుకున్నాను. అది మీకు నేను పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎసిడిటీకి బాగా పనిచేస్తుంది. ఎక్కువ తిన్న తర్వాత ఎసిడిటీ ఫీలింగ్, త్రీన్పుల్ రావడం, ఈ ప్రాబ్లం ఇది రాకుండా చూసుకుంటుందట చాలా వరకు. బెటర్ దాన్ దట్ అదర్ రైసెస్. ఇమ్యూనిటీ రైస్ ఇది. అండ్ డైజెస్టివ్, ఈజీ డైజెషన్, చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. ఎక్కువగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బాగా స్పష్టంగా చెప్పింది ఏంటంటే న్యూరో సంబంధించి, నరాలకు సంబంధించి ఎవరైతే బాధపడుతున్నారో, పెరాలసిస్ సంబంధించి ఎవరైతే బాధపడుతున్నారో, ఇది చాలా బెస్ట్ చాయిస్ రైస్ అన్నమాట. అండ్ న్యూట్రిషన్ ప్రాబ్లం, సరైనటువంటి ఆహారాన్ని, మంచి విటమిన్స్ ఉన్నటువంటి రైస్ ఇది. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లకి ఎక్సలెంట్ రైస్ ఇది. ఎందుకంటే ఇది ఫైబర్ ఎక్కువ ఉంది, ప్లస్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది, అంటే షుగర్ని పెంచేటటువంటి ఇండెక్స్ అనేది ఇందులో చాలా తక్కువ అనమాట. అందువల్ల దీన్ని ఎక్కువగా షుగర్ పేషెంట్స్కి ఉపయోగపడుతుంది. ఎక్కువగా రక్తహీనత, ఎవరిలో ఆడపిల్లలు ఎక్కువగా రక్తహీనత ఉంటుంది, పెద్దవాళ్ళలో కూడా ఎముకలు ఇరిగిపోవడం, తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడం, బలహీనంగా ఉండడం, ఈ రైస్ తీసుకోవడం ద్వారా ఐరన్ పర్సంటేజ్ పెంచుకోవచ్చు. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పులుకి ఇది రీస్టోర్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అండ్ శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్, విష పదార్థాలను కూడా ఇది బయటకు పంపించేసేటువంటి శక్తి కలిగి ఉందని చెప్పాడు. ఈ అన్నిటికంటే కూడా మెటబాలిజం. వాట్ ఈజ్ మెటబాలిజం? జీవక్రియ రేటు. వాట్ ఈజ్ జీవక్రియ రేటు? మీ శరీరం మీ పనులన్నీ సక్రమంగా దానికి అనుగుణంగా చేయడం, టయానికి పడుకోవడం, టయానికి తినడం, లివర్, హార్ట్, జీర్ణ వ్యవస్థ, ప్రేవులు, ఇవన్నీ తన పనులు తాను చేసుకోవడాన్ని మెటబాలిజం అంటారు, జీవక్రియ రేటు. సో మన తిండ్లు, మన వ్యవహార శైలి, ఇప్పుడు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరికి మెటబాలిజం అనేది తప్పుతుంది. ఈ జీవక్రియ రేటు అనేది ఎక్కువగా మన శరీరంలో ఉన్నటువంటి గ్రంథుల మీద ఆధారపడుతుంది. థైరాయిడ్, పిట్యూటరీ గ్లాండ్, ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటటువంటి అంతఃస్రావిక గ్రంథులు, ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఫుడ్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవే జీవక్రియ రేట్ మెటబాలిజంని సెట్ చేస్తూ ఉంటాయి. చిన్న అయినా సరే మన బాడీని కంట్రోల్ చేసే శక్తి వాటికి ఉంటుంది. వీటిని సెట్ చేసే శక్తి రైస్కి ఉంది అనేసి ఈ పరిశోధనల యొక్క పేపర్ సారాంశం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, నన్ను చాలామంది అడుగుతున్నారు, రెడ్ రైస్ ఇది ఒకటేనా? కాదు. మనకి బయట దొరికేటటువంటి రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ ఇది కాదు, అది వేరు. అది మనకి కమర్షియల్ అయిపోయాయి. రెడ్ రైస్, బ్రౌన్ రైస్కి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ వస్తుంది. మన డిమార్ట్స్లో, మార్ట్స్లో బాగా పాలిష్ చేసేసి ప్యాకెట్ రూపంలో అందించేస్తున్నారు. అవి ఇన్ఆర్గానిక్ రూపంలోనే వస్తున్నాయి, ఆర్గానిక్ రూపంలో రావట్లేదు. మనం తెచ్చేటటువంటి నవరా రైస్ ప్యూర్ ఆర్గానిక్. ఎందుకంటే వీఆర్ టాకింగ్ విత్ ద ఆర్గానిక్, ఏదైతే ఆర్గానిక్లో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులతో మేము టచ్లో ఉన్నాం. సో మనకి ఆర్గానిక్ చేసినప్పుడు అంటే ఆ రైస్ హస్క్ చాలా బాగుంటుంది. అవి పాలిష్డ్గా ఏదో మెరుపులు మెరిసేసి రైస్ ఏది గొప్పది కాదు, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రెడ్ రైస్ వేరు, ఇది వేరు. ఆన్లైన్లో నవరా రైస్ అని కొడితే ప్యాకెట్స్ రెడ్ రైస్ అని వస్తుంది, రెడ్ రైస్ వచ్చేస్తుంది. అది కూడా మీరు గమనించుకోవాలి. రెండోది, ఇంకా నన్ను అడిగిన క్వశ్చన్స్, అందరూ తినచ్చా? షుగర్ ఉన్న వాళ్ళే కాదు, అందరూ తినచ్చు, చిన్న పిల్లలతో సహా అందరూ తినచ్చు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మూడో క్వశ్చన్, ఏ ప్యాకేజెస్ రూపంలో దొరుకుతాయి? స్టాంపుల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 kg or 2 kg తీసుకోండి, దాన్ని వండుకుని తినండి. నాకు వస్తున్నటువంటి కాల్స్లో ఇంకోటి ఏంటంటే, వండే విధానం ఎలాగా? సహజంగా మీరు మామూలు రైస్ వండుతున్న విధంగానే వండేసుకోవచ్చు. బట్ అయితే కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుంది కాబట్టి 4 విజిల్స్ వచ్చే విధంగా వండుకోవాలి. అట్లీస్ట్ 1 hour 2 hour అన్న దీన్ని నానబెట్టుకోవాలి. సహజంగా ఈ ఎర్రి బాపారావు గారు అనేటువంటి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి ఆయన ఏం చెప్పారంటే, రాత్రి నానబెట్టుకోండి, మధ్యాహ్నం వండుకోవడానికి బాగుంటుందని చెప్పారు. సో మీరు ఒకసారి వీలైతే ఆ విధమైన ప్రయత్నాన్ని కూడా చేయొచ్చు. కొద్దిగా నానబెట్టుకుంటే అయితే మాత్రం మంచిది. ఓకే, ప్రైస్ అడిగారు చాలామంది, ప్రైస్ ఏ విధంగా ఉంటుందని అడుగు. ఇవాళ గూగుల్ తల్లి వచ్చిన తర్వాత అన్నీ మన చేతుల్లోనే ఉంటున్నాయి. గో సెర్చ్ ఇన్ ద గూగుల్ ప్రైస్ అబౌట్ ద నవారా రైస్. సో వాటి ప్యాకింగ్ రూపంలో వస్తేనే కేజీ అలా, యాక్చువల్గా 150-200 ఒరిజినల్ రైస్ అయితే.
100 పైన ఉంది, ఎక్కడ లేదు. అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలిపి మళ్ళీ ఇంకో 40 రూపీస్ అలా వేసుకుంటారు. అండ్ బల్క్లో అయితే ప్యాకింగ్ అయితే వైజాగ్లో హైదరాబాద్లో ఒక అతను 2525 కేజెస్ సేల్ చేస్తున్నారు. ఇది నాకు సంబంధించినటువంటి ప్రైస్ ఇష్యూ. బట్ ఏ మాట ఏ విధంగా ఎలాగంటే మనం డైరెక్ట్ తెస్తున్నాం కాబట్టి ప్రైస్ ఏ విధంగా సెట్ చేసామంటే పర్ కేజీ 89 రూపీస్ ఓన్లీ. 2525 కేజీల ప్యాకెట్ బయట అమ్ముతున్నారు హైదరాబాద్లో. బట్ ఒక మంచి వస్తువుని ప్రజలకి ఆరోగ్యం కోసం అందిస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి 2000 రూపాయలకే 25 కేజీస్ బ్యాగ్ ఇవ్వాలని అనుకున్నాం. బట్ ఇది మామూలు రైస్ కంటే ఎక్కువ కాస్ట్ అని అనిపిస్తుంది కొద్దిగా. వెన్ కంపేరిటివ్లీ మన బ్రౌన్ రైస్ ఇంచుమించు అదే కాస్ట్లో ఉంది. బట్ ఇది ఆర్గానిక్ రైస్. అండ్ రెండోది ప్రైస్ విషయంలో ఒక కంపేర్మెంట్ ఏంటంటే మామూలు రైసు ఎంత ఇస్తే అంత అన్నం అవుతుంది, ఇది ఎంత రైస్ వేసినా అంత అన్నం అవుతుంది. సో మీరు వేసే క్వాంటిటీని తగ్గించుకోవచ్చు. సో మామూలు రైస్ మీరు 2 కేజీలు వండేది ఇది కేజీన్నర వేస్తే ఇంచుమించు అంతే అన్నం తయారవుతుంది అనమాట. ఆ విధంగా మీకు బడ్జెట్ అనేది ఒక లెవెల్ అవుతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మామూలు రైస్ అంత రైస్ ఇది వేయక్కర్లేదు, తక్కువ వేసినా సరే అది ఉబ్బి అంత చక్కగా తయారవుతుంది. సో ప్రైస్ విషయంలో ఇది బెటర్గానే ఉంది. మిగతా ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ కన్నా ఏమార్ట్ ప్రైస్ ఈజ్ ద బెస్ట్. మేము ఎక్కడి నుంచి తీస్తున్నాం, రీసెంట్గా మేము ఒక 2-3 రైతులతో మాట్లాడడం, ఓన్గా ఒక వాళ్ళ చేత ఫార్మింగ్ చేయించి డైరెక్ట్గా మనకు సప్లై చేసేలాగా. సో ఈ ప్రయత్నానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక మంచి ప్రోడక్ట్ని ప్రజలకి ఇన్ని విలువైనటువంటి పోషకాలు ఉన్నటువంటి రైస్ నేనైతే వినలేదు. అందరూ ఇప్పుడు మనం వైట్ రైస్ తింటుంటే దీనివల్ల అది వస్తుంది ఇది వస్తుంది అనేసి ఒక బాధ ఉంది. అలాగని మా ఇంటికాడే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగని ఇంటికాడ చపాతీ అలవాటు చేశాను, రాగి జావ అలవాటు చేశాను నాన్నగారు వాళ్ళకి ఏంటంటే కడుపు మండిపోతుందిరా, తినలేకపోతున్నాం, ఈ రైస్కి అలవాటు పడిపోయామంటున్నారు. తీరా ఈ రైస్ తింటే షుగర్లో ఇండెక్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అలాగని సిరిధాన్యాల జోలికి వెళ్తే అవి డైజెషన్ ఈజీ అవ్వట్లేదు. సో ఇదేదో కొత్త విధానాన్ని నేనేదో ఇంప్లిమెంట్ చేస్తున్నానని అనుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది రీసెంట్గా కాదర్వల్లి గారు లాంటి వ్యక్తులు ఈ న్యాచురల్ మళ్ళీ సిస్టమ్ రావడానికి చాలా చక్కటి ఉపన్యాసాలు సిరిధాన్యాల గురించి, పొట్టు తీయని బియ్యం గురించి, లేకపోతే ఓన్లీ ఇలాంటి విషయాలన్నీ చెప్తున్నాను. నేను ఆ ప్రయత్నం అయితే చేయట్లేదు. బట్ మనం తినేటటువంటి రైస్ మంచిదై ఉండాలి, ఆరోగ్యాన్ని ఇచ్చేదై ఉండాలి, కెమికల్ యూజ్ చేయింది అయ్యి ఉండాలి. దానికోసం సమాజానికి మంచి ప్రోడక్ట్ని కేరళ నుంచి అందించేటటువంటి ప్రయత్నం ఏమార్ట్ చేస్తుంది. ఇది ఒక విధంగా మీ మార్కెటింగే చేస్తున్నాం, బట్ బెస్ట్ ప్రోడక్ట్ చేస్తున్నాం. దాని గురించి డీటెయిల్స్ మాత్రమే మీకు అందిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్. చాలామంది ఏదైనా వ్యక్తిగతంగా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలితే కనుక నాకు వాట్సాప్ ఆర్ కాల్ ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైంలో మాత్రమే చేయండి. నేను దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను కంప్లీట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మీరు అడుగుతున్న క్వశ్చన్స్ ఆధారంగా నేను ఇన్ఫర్మేషన్ ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా గ్యాదర్ చేసి తర్వాత మరొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బీ హెల్దీ.